తను పవర్లో ఉన్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళందరూ అదే ఫీల్ అయ్యి ఉండేవాళ్ళు కదా, అసంతృప్తులు వ్యక్తం చేస్తూ ఉండేవాళ్ళు. అంటే పవర్లో ఉన్నప్పుడు అలా ఎందుకు ఫీల్ అయ్యారు? బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇయ్యరు. అదే అవును, అంటే లోపల ఉంటుంది. ఎందుకని ఇంటర్నల్గా కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు కోటమిరెడ్డి బయటకు వచ్చి మాట్లాడాడు, రఘురామకృష్ణరాజు బయటకు వచ్చి మాట్లాడాడు. ఆ మాట్లాడిన తర్వాత చాలా మంది అది కరెక్టే అని చెప్పుకొచ్చారు కదా. వ్యవహార శైలి అన్నటువంటిది మారాలన్నది చాలా మంది చెప్పుకొచ్చింది. కాకపోతే మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నట్టు పవర్లెస్ ఈ రెండింటికి తేడా ఉంటుంది. పవర్లో లేనప్పుడు అందరితో అందుబాటులో ఉంటాం, పవర్లోకి రాగానే మన చుట్టూ ఒక వైఫై వచ్చేస్తుంది, అది అఫీషియల్స్ వైఫై. నువ్వు ఎక్కడ ఎందుకు ఇప్పుడు చంద్రబాబు గారితో నిన్నటిదాకా డైరెక్ట్గా వెళ్ళి ఫోటోలు తీసుకునేవాళ్ళు, సెల్ఫీలు తీసుకునేవాళ్ళు, లోకేష్తో సెల్ఫీలు తీసుకునేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా. రేపటి నుంచి చూడండి దగ్గరికి వెళ్ళగలుగుతారా? వెళ్ళాలంటే పిఏనో పిఎస్ఓ లేకపోతే కనుక పోలీస్ సెక్యూరిటీనో వాళ్ళకి చెప్పి అక్కడ ఓకే చేసుకుని, సెక్యూరిటీ చెప్తే సెక్యూరిటీ ఓఎస్డీకి చెప్తే ఓఎస్డీ ఆయనకి చెప్తారా డైరెక్ట్గా, ఆ పేరేంటి వాళ్ళ అంత అక్కర్లేదులే వదిలేసే అంటారు, కంచి ఏర్పడుతుంది అంతే. దాన్ని కంట్రోల్ చేయాలంటే మనిషి, అది రాజశేఖర రెడ్డి చేయగలిగాడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆ ఫోన్లు దగ్గర ఓఎస్డీ దగ్గర ఒక టీం ఉండేవాళ్ళు పొలిటికల్గా, వాళ్ళు అది కేవీపీ రామచంద్రరావు కావచ్చు లేకపోతే ఒక ఇద్దరు ముగ్గురిని రాజశేఖర రెడ్డి అక్కడ పెట్టేవాడు. వాళ్ళు బయట ఇద్దరు తిరుగుతుండేవాళ్ళు, కేవీపీనేమో అక్కడ క్యాబిన్ దగ్గర కూర్చునేవాళ్ళు. ఎవరైనా వచ్చి అడగగానే వాళ్ళు ఎవరు అన్నది పక్కన వీళ్ళు అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళ లేదా మన వాళ్ళు కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళు ఉన్నారా అంటే వెంటనే వాళ్ళు డైరెక్ట్గా రాజశేఖర రెడ్డి దగ్గర తీసుకొచ్చి, అంటే అక్కడ 3-4 బాక్సులు ఉంటాయి. నేను అక్కడ చూసింది ఏంటంటే